జై శ్రీరామ్. ఒక వ్యక్తి 30 సంవత్సరాలు ఆ ప్రాంతంలో రాజకీయం చేసి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఆ ప్రాంతాన్ని కోసం తను జీవితాన్ని త్యాగం చేస్తే ఆ 30 సంవత్సరాలు ఏం చేసిర్రు అంటే మీరందరూ ఇక్కడికి కదిలి వచ్చిన మీ ప్రేమకు పాదాభివందనం తెలియజేస్తాం. ఈరోజు మీరందరూ తల్లి రావడం మా నాన్న కళ్ళల్లో సంతోషాన్ని చూస్తున్నా. ఆ సంతోషానికి కారణం ఆయన చేసిన సేవ కంటే మీరు ఇచ్చిన ప్రేమ కాబట్టి మీ అందరికీ మరొకసారి పేరు పేరు నా పాదాభివందనం తెలియజేస్తాను. ఈరోజు దేశంలో జరిగే ఎన్నికలు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని ఎవరు అనుకుంటున్నారు? ఒక్కసారి చేతులు లేపండి. మాకు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలనుకునే వాళ్ళు ఎక్కడ చూసినా, ఏ ఊరికి వెళ్ళినా, ఏ వాడకి వెళ్ళినా మాకు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలి. అని అనుకుంటుంటే ఆయనను ప్రధానమంత్రిని చేస్తానని కంకణం కట్టుకొని తమిళనాడు సింహం దిగింది. కల్వకుర్తి గడ్డ. ఇది కల్వకుర్తా తమిళనాడు అని అడుగుతున్నారు అన్నా. ఒక్కసారి విజిల్ పోడో. ఇది తమిళనాడే అనుకుంటున్నారు. మళ్ళీ ఇంకోసారి ఇది కదా భారతీయ జనతా పార్టీ యువకుల ఉత్సాహం. ఇందుకే కదా నరేంద్ర మోడీ గారు నన్ను ఈ రోజు ఒక యువకుడిగా అవకాశం ఇచ్చి మీ అందరి ముందుకు పంపింది. మీరందరూ ఆశీర్వదిస్తే ఈ రోజు మన కల్వకుర్తి నా సొంత ఊరు, నా సొంత మండలం. ఇప్పుడు జెడ్పీటీసీగా కూడా ఇక్కడ ఉన్నాను. పక్కా లోకల్. మీ అందరి ప్రేమాభిమానాలతో ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరితో మీరందరూ ఓటేస్తే చాలు 2 లక్షల మెజారిటీతో గెలుస్తాం ఈ రోజు భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ 7 నియోజకవర్గాల్లో గెలవలేదు, ఎంపీ ఎట్లా గెలుస్తాడు అని నేను భారతీయ జనతా పార్టీలోకి వచ్చేటప్పుడు అన్నారు. కానీ మీ రేసిన విజిల్ సౌండ్ కి వాళ్ళు నిద్రలేసి గమనిస్తూ కళ్ళెర చేసి చూస్తుంటారు. ఈరోజు మీకు తెలియని విషయం ఒకటి చెప్తున్నాను. నేను టికెట్ అనౌన్స్ అయిన వెంబడే అన్నమలయ్యకు మెసేజ్ పెట్టిన మా కల్వకుర్తి గడ్డపైకి మీరు రావాలని. ఈ రోజు ఒక తమ్ముడిగా నన్ను భావించి యువతకు ఒక స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని అందించిన వ్యక్తిగా ఈ రోజు మీ అందరి ముందుకి వచ్చారు. ఆయన జీవితం స్ఫూర్తిదాయకం. ఒక ఐపీఎస్ ఏమో దొరల కాళ్ళు పట్టుకోవడానికి వెళ్తే ఇంకొక ఐపీఎస్ భారత మాత జెండా నిలబెట్టడానికి కల్వకుర్తి గడ్డ మీదకి వచ్చాడు. నరేంద్ర మోడీ గారిని కాపాడే ఒక తమిళనాడు సింహంలా ఈ రోజు ఇక్కడికి వచ్చాడు. ఈ రోజు మనకు ఒకటే. ఎస్ఐ గారు ఎందుకు కొడుతున్నారు? ఎస్ఐ గారు ఏం కొద్దిగా ఉండండి. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఈరోజు ఛత్రపతి శివాజీ విగ్రహం ముందర వివేకానంద గారి స్ఫూర్తితో ఒక యువకుడైన అన్నమలై గారు ఇక్కడికి వచ్చి కాబోయే తమిళనాడు కాబోయే ఎవరు ఎవరు ఇక్కడికి వచ్చారు. ఎవ్వరు కూడా పోలీసు వాళ్ళు కూడా ఆయన కూడా ఒక ఐపీఎస్ ఆఫీసర్ అని మర్చిపోవద్దని గుర్తు చేస్తున్నాను. అందరు ఇక్కడికి రండి, అటు వెళ్ళకండి. మీరందరికీ ఈ రోజు చేసే గర్జన సింహ గర్జనై రేపు పార్లమెంట్ లో నాగర్ కర్నూలు సీట్ గెలిస్తే
7 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ గెలిచినట్టు, 7 ఎమ్మెల్యేలు గెలిచినట్టు ఈ ఒక్క సీటు గెలిస్తే ఒక యువకుడు దక్షిణ భారతదేశంలో 36 ఏళ్ల యువకుడికి ఈ రోజు జెడ్పీ చైర్మన్ పదవి 2 సార్లు ఒక పార్టీ ఇవ్వలేదు. కానీ ఆ నరేంద్ర మోడీ గారు నన్ను అక్కిన చేర్చుకొని నిన్ను ఎంపీగా చేస్తా అని నన్ను ఈ రోజు ఎక్కడైతే జెడ్పీటీసీగా నన్ను జెడ్పీ చైర్మన్ కానివ్వలేదో అదే గడ్డపై ఎంపీ అభ్యర్థిగా, అది కూడా నరేంద్ర మోడీ గారి ప్రకటించిన అభ్యర్థిగా ఈ రోజు మీ ఆశీర్వాదాలు తీసుకోవడానికి మీ ముందుకు రావడం జరిగింది. మీరందరూ ఆశీర్వదిస్తే నాన్నగారి లేక మరో 30 సంవత్సరాలు మీ సేవ చేసుకునే భాగ్యం నాకు కలగాలని మనస్ఫూర్తిగా పేరు పేరున మీ అందరికీ పెద్ద ఎత్తున తల్లి వచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజు 3 పార్టీలు ఉన్నాయి. ఒక పార్టీ వాళ్ళు స్టేట్ లో లేరు, సెంట్రల్ లో లేరు. ఒక పార్టీ అసలు క్యాండిడేట్ లేరు, ఆచారణ చెప్పింది ఇందాక. కానీ ఇక్కడ మనకు గెలిచేది నరేంద్ర మోడీ గారే. ఈ రోజు సోమవారం కరెక్ట్ గా వారం రోజులు, వచ్చే సోమవారం రోజు మనకు ఎన్నికలు జరగబోతున్నాయి. పోలింగ్ బూత్ లో 3వ నెంబర్ లో కమలం గుర్తుంది. 3వ నెంబర్ పై ఓటేస్తే నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి అవుతారు. 3వసారి ప్రధానమంత్రిని చేద్దామా? ఆయన కేవలం భారతదేశానికి నేత కాదు, ప్రపంచ దేశాలకు నేత. అటువంటి నేతను ఈసారి 400 సీట్లలో గెలిపిస్తే ప్రపంచమంతా కూడా ఆయనను గౌరవిస్తుంది. భారతదేశ గౌరవాన్ని పెంచే ఎన్నికలు. మీరు మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్ కి ఎవరికన్నా వేసుండొచ్చు, సర్పంచ్ ఎలక్షన్స్ కి ఎవరికైనా వేసుండొచ్చు, మీరు ఏ పార్టీకైనా చెంది ఉండొచ్చు. కానీ ఈసారి జరగబోయేవి నరేంద్ర మోడీ గారి ఎన్నికలు. మీరు కమలం గుర్తుపై ఓటేస్తే అది నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిని చేస్తుంది. కాబట్టి పార్టీలకు అతీతంగా మన దేశ భద్రతను కాపాడడానికి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిని చేయాలని కోరుకుంటూ, ఇంత సమయం ఇచ్చి తమిళనాడు నుంచి కరీంనగర్కి వెళ్ళి కరీంనగర్ నుంచి రోడ్డు మార్గాన ఇంత దూరం వచ్చిన అన్నమలై గారికి మరొకసారి విజిల్ పోడు. అందరికీ ధన్యవాదాలు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అన్నమలై గారి నాయకత్వం, కల్వకుర్తి